యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనాల్లో మీరు గమనించినట్లయితే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? మనల్ని పేరు పెట్టి పిలిచాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అని అంటే, యాకోబు అనే ఒక వ్యక్తితో దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుణ్ణి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తనకి కాబోయే భార్య కోసం ఒక 14 సంవత్సరాలు, ఇంచుమించు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ కొలువు చేయడంలో తన ప్రేమ కనపడతా ఉందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కాడ నుంచి మీరు గమనించినట్లయితే, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దేవుడు వర్ణిస్తాడు. భార్యని సంఘముగా దేవుడు అంటాడు. భర్త క్రీస్తు అయి ఉన్నాడు. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలాగుండాలంటే, భర్త తన భార్య కోసం ప్రాణాలు అర్పిస్తాడంట. ఇక్కడ యాకోబులో కూడా ఆ పోలిక మనం చూస్తూ ఉన్నాం. తన భార్య కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, మోసగించబడుతున్నా సరే బాధను భరించాడు, తన భార్య కోసం నిలబడ్డాడు. ఈ ప్రేమ మనకు క్రీస్తులో కనపడతా ఉంది. కల్వరి కొండ మీద ఆయన ఎన్నో కిలోమీటర్ల సిలువను మోశాడు. వధువు సంఘముగా భారీగా ఉన్నటువంటి మనందరి కోసం, వధువు సంఘం కోసం తన ప్రాణాలను అర్పించాడు. సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మీరు చదువుకున్నట్లయితే, దేవుడితో సమానముగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, తనకున్న అధికారాన్ని విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి, తనకున్న మహిమను విడిచిపెట్టి, తనకున్న సకల సౌభాగ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మన కోసం రిక్తుడిగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల శాలలో పసివాడిగా జన్మించాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. అందరి చేత వెలివేయబడ్డాడు. పిడిగుద్దులు తిన్నాడు. వస్త్రాలు లాగివేయబడ్డాడు. వస్త్రాల కోసం చీట్లు వేయించుకున్నాడు. దాహమవుతుంది అంటే చేదు చిరకని ఇచ్చినా సరే దాన్ని భరించాడు. పక్కలో బల్లపు పోటు పొడిచారు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తీశారు. చేతగాని వాడిగా చిత్రీకరించారు. చంపేశారని భరించాడు మనందరి కోసం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఈ లక్షణాలు యాకోబులో కనపడతా ఉన్నాయి. తన భార్య రాహేలు కోసం ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించాడు, కొలువు చేశాడు. అందుకే యాకోబుని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇతను మనుషుల్నే ఇంత ప్రేమిస్తున్నాడు కదా. ఇవాళ రేపు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. పేరుకి నటిస్తున్నారు చాలామంది. భర్త అంటే గౌరవం లేదు, భార్య అంటే ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్య అటువంటి బంధం లేదండి. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ రాను 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 తగ్గిపోతూ ఉంది. పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత, ఏంటా నువ్వు చెప్పేది నాకు అని మాట్లాడుతూ ఉంది భార్య. నువ్వేంది నాకు చెప్పేదని మాట్లాడుతూ ఉంది. నువ్వు నాకొద్దు అంటా ఉన్నాడు భర్త. భార్యాభర్తల మధ్యము వారి మధ్య బంధము దేవుడికి సంఘానికి మధ్యలో ఉన్న బంధం అయి ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఆయన పెళ్లి కుమారుడిగా భర్తగా రానై ఉన్నాడు. మనం వధువు సంఘముగా భారీగా సిద్ధపరచబడి మనందరము కూడా మధ్యాకాశంలోకి వెళ్ళి వివాహం జరుగుతుంది. పెండ్లి విందు జరగబోతా ఉంది. అటువంటి పోలిక దేవుడు పోల్చి చెప్పాడండి భార్యాభర్తల మధ్య బంధాన్ని. కానీ ఇవాళ రేపు అటువంటి ప్రేమ కనపడట్లా. ఎందుకు యాకోబుని దేవుడు ఇష్టపడ్డాడు, పేరు పెట్టి పిలిచాడు అని అంటే, తన భార్య కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు. హల్లెలూయా. జీతం లేకుండా ఎవరు పనిచేస్తారు? 7 సంవత్సరాలు మోసగించబడిన తర్వాత కూడా మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు యాకోబు. అదే దేవుడు అనుకున్నాడు, ఒక భార్య విషయంలో నేను ఎంతగా ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తే ఇంకెంత నిలబడతాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తోంది, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన భార్య పట్ల, నీకు ఇచ్చిన భర్త పట్ల నువ్వు నమ్మకాన్ని కలిగి ఉండు. నీకు ఇచ్చిన పిల్లల పట్ల నువ్వు ఒక నమ్మకాన్ని కలిగి ఉండు. పిల్లల్ని పెంచడంలో, మనం ప్రేమించడంలో నమ్మకంగా ఉండాలి. వివాహాల విషయాల్లో మనము పొరపాట్లు చేస్తూ ఉన్నాం. చదువుల విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉన్నాం. పెంపకం విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉన్నాం. చిన్న వయసు నుంచే పిల్లల్ని పెంచడంలో ఓడిపోతున్నాం. భర్తను ప్రేమించడంలో, భార్యను ప్రేమించడంలో, నిస్వార్థమైన ప్రేమను చూపించడంలో మనం ఓడిపోతున్నాం. మనకిచ్చిన భర్త దేవుడిచ్చింది, మనకిచ్చిన భార్య దేవుడు జరిగించిన వివాహం, మనకిచ్చిన పిల్లలందరూ కూడా దేవుడిచ్చిన కుటుంబం. దేవుడిచ్చిన కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తున్నారు.
పిల్లలంటే చులకన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీ పిల్లలకి కోపం రేపక ఉంచండి, మీ పిల్లలకి కోపం రేపక ప్రభు శిక్షలోను బాధలోను పెంచమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లల పట్ల బాధ్యత లేదు తల్లిదండ్రులకి. కూతురైనా కొడుకైనా ఎక్కడికి పోతున్నా పట్టించుకోవట్లేదు. కుటుంబం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత లేదు చాలామందికి. భార్య అంటే బాధ్యత లేదు, భర్త అంటే బాధ్యత లేదు. యాకోబు అటువంటి వ్యక్తి కాదు. తన భార్య కోసం సుమారు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. దాంట్లో ప్రేమ కనపడింది దేవుడికి. తను ఇంత నిష్టగా ఎలా నిలబడ్డాడు? మోసగాడే, తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి పారిపోయి వస్తున్నటువంటి వ్యక్తి మోసగాడే, కానీ ఆయనలో ప్రేమ ఉన్నది. ఈరోజు నీలో ఉందా ప్రేమ? కుటుంబాన్ని ప్రేమించేంత ప్రేమ ఉందా? భర్తను ప్రేమించేంత ప్రేమ ఉందా? భార్యను ప్రేమించేంత ప్రేమ ఉందా? పిల్లల్ని ప్రేమించేంత ప్రేమ ఉందా? వాళ్ళని నమ్మకంగా దేవుడి సన్నిధిలో నిలబెట్టేంత ప్రేమ ఉందా మనకి? ఈరోజు దేవుడు కూడా నిన్ను పేరు పెట్టి పిలవాలంటే ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ఇంట్లో నుంచే మొదలవ్వాలి ప్రేమ. భర్త ఎడల చూపించాలి ప్రేమ, భార్య ఎడల చూపించాలి ప్రేమ, పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువగా నమ్మకం ఉంటావని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే ఆయనలో ప్రేమ ఉందండి. భరించేంత ప్రేమ ఉంది, సహించేంత ప్రేమ ఉంది, ఓర్చుకునేంత ప్రేమ ఉంది. ఒకానొక రోజు వాళ్ళంతా కూడా బయలుదేరి వస్తుంటే ఎదురుగా మరణం వస్తూ ఉంది. వాళ్ళ భార్యల్ని పిల్లలందరినీ కూడా చంపడానికి ఏషావు వస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు ఒక రేవు దగ్గర. అలా రేవు దగ్గర నిలబడిపోయి ఒంటరిగా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. అయా నా కుటుంబాన్ని కాపాడు, అయా నా కుటుంబాన్ని రక్షించు. దేవుడు అంటున్నాడు తెల్లవారుతుంది నన్ను విడిచిపెట్టని దేవుడు అంటుంటే ఆయన అంటున్నాడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. వాళ్ళ కొడుకులను బ్రతికించడం కోసం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాత్రంతా కూడా నిద్ర మానుకొని పోరాటం చేస్తూ ఉన్నాడు. నా భార్యలకి ఏం కాకూడదు, నా పిల్లలకి ఏం కాకూడదు, నా కుటుంబానికి ఏం కాకూడదు. దాంట్లో దేవుడికి ప్రేమ కనపడిందండి. స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయి పోట్లాడొచ్చు కదా. యాకోబు కూడా చిన్నవాడు, ఏశావు కంటే చిన్నవాడు, బలవంతుడే కదా. ఆయన దగ్గర జనం ఉన్నారు కదా, 12 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా మహాబలవంతులు. వాళ్ళు కూడా యాకోబు పిల్లలు కూడా ఉన్నారు 12 మంది. రాండ్రా మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాం, వాడు నేను తేల్చుకుందాం, వాడు ఏం చేస్తాడో చూద్దాం రాండి అని చెప్పి వీళ్ళని కూడా తీసుకొని పోయి యుద్ధం చేయొచ్చు కదా. అలా యుద్ధం చేయడానికి ఇష్టపడలా. అన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతా ఉన్నాడు. క్షమించన్నా 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 అని చెప్పి 7 మార్లు సాష్టాంగపడి క్షమాపణ అడిగి గెలుచుకున్నాడు తన హృదయాన్ని. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ కుటుంబం మరణమవుతుంటే దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు యాకోబు. దేవుడు అనుకున్నాడు వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, తన భార్యలను ఎంత ప్రేమిస్తున్నాడు, తన పనివారిని ఎంత ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి ఆపదొస్తే తప్పించుకొని పోయేవాడు కాదు యాకోబు. నిలబడి ఎలాగైనా నా కుటుంబాన్ని కట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆదాము హవ్వలైతే కయ్యూను హేబేలు ఎక్కడో చంపుకుంటుంటే ఏమీ పట్టినట్టు ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి తల్లి కూడా కూతురు ఆడకపోతుందో తెలియదు, కొడుకు ఆడకపోతున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చదువుకుంటున్నారో తెలియదు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, వాళ్ళు పాపంలో ఉన్నారా లోకంలో ఉన్నారా, వాళ్ళు ఏ సహవాసంలో ఉన్నారు, వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారా చెడు మార్గంలో ఉన్నారా, అపవాదిగాడు వారిని పట్టుకున్నాడా. ఇవాళ రేపు తల్లిదండ్రులకు పట్టట్లా. ఎవరి సోకులు వాళ్ళకి ముఖ్యమైపోయినాయి, ఎవరి డబ్బు సంపాదన వాళ్ళకి ముఖ్యమైపోయింది. దేవుడు అంటున్నాడు నీ కూతురుని నువ్వు సరిగా పెంచట్లేదు, నీ కొడుకును నువ్వు సరిగా చూడట్లేదు, నీ కుటుంబంలో ప్రేమ నాకు కనపడట్లేదు, నిన్నెలాగ నేను పేరు పెట్టి పిలిచేదని దేవుడు మాట్లాడుతున్నాడు నాతో నీతో. స్తోత్రం కలుగునుగాక. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. నా కొడుకులకి ఎటువంటి ఆపద రాకూడదు అనుకున్నాడు, నా భార్యలకి ఎటువంటి ఆపద రాకూడదు అనుకున్నాడు. విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుండగా మనందరము కూడా మన కుటుంబాన్ని కాపాడుకునే వారిలాగుందుముగాక.
యాకోబు తన భార్య విషయంలో, తన పిల్లల విషయంలో నమ్మకంగా నిలబడ్డాడు. కుటుంబాన్ని ప్రేమించే విషయంలో ఓర్చుకున్నాడు. ఎవరు కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు. దేవుడితో కూడా పోరాడి గెలిచినటువంటి వ్యక్తి యాకోబు ఉన్నాడు. ఆమేన్. ఈరోజు అట్టి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామా? అటు రీతిగా మన కుటుంబాలను మనం కట్టుకోగలుగుతున్నామా? భార్యాభర్తలకు ఉన్న సంబంధాన్ని దేవుడు క్రీస్తుకి, సంఘానికి ముడివేసి చెప్తున్నాడు కదా. శిరస్సుకి శరీరానికి ఉన్న సంబంధం. భార్యాభర్తలు అని అంటే భార్య శరీరం అయితే భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఆ ప్రేమ యాకోబులో, వాళ్ళ కుటుంబంలో కనపడింది. యోసేపు చనిపోతాడు. యోసేపు చనిపోయాడనే మాట యాకోబు విన్నప్పుడు గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. అయ్యో నాకు ఒక్కగానొక్క కొడుకు. దీనా జీవితం నాశనం అయినప్పుడు గుండె పగిలేలాగా రోధిస్తాడు. అయ్యో నాకు ఒక్కగానొక్క కూతురు. వాళ్ళ కొడుకులు నరహంతకులుగా మార్చబడినప్పుడు ఏడుస్తాడు. అయ్యో నా పిల్లలేంది ఎట్లయిపోయారు అని చెప్పి. యాకోబు ఎంత బాధండి. వాళ్ళ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. వాళ్ళ కుటుంబం కోసం ఎంతగానో ఓర్చుకున్నాడు. వాళ్ళ కుటుంబం కోసం ఎంతగానో నిలబడ్డాడు. నువ్వు కనీసం నీ కుటుంబంలో కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? వాళ్ళని ప్రేమించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? వాళ్ళ కోసం ప్రార్థించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? వాళ్ళ కోసం పోరాడే విషయంలో, దేవునితో పోరాడే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఈరోజు అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరిగా నా మాటల ముగింపులో మోషే ఒకరోజు అడుగుతాడండి, యేసయ్యా నిన్ను చూడాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడు. స్నేహితుడి వలె మాట్లాడతాడు. 14వ వచనంలో నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుడు అంటే, నీ సన్నిధి రాకపోతే నేను అక్కడికి పోనని చెప్పి మోషే అంటాడు. అలా కిందకి మీరు చదువుకుంటూ వస్తే, నీ ముఖాన్ని నేను ఒక్కసారి చూడాలయ్యా, నిన్నొక్కసారి చూడాలి దేవా అని చెప్పి మోషే అడుగుతాడని. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నన్ను చూడలేవు, ఈ బండ మీద నువ్వు నిలబడు, నా ఈపు మాత్రం నీకు కనపడిద్దని చెప్పి అంటాడు. ఆ బండ ఏంటో కూడా మోషే గారికి తెలియదు. ఆ బండ ఎవరు? క్రీస్తు. స్తోత్రం చెప్పడు 2 చేతులపై. బండ మీద నిలబడ్డాడు కానీ ఆ బండ ఎవరో తెలియదు ఆయనకి. అందుకే ఏలియా మోషే రూపాంతర కొండ మీద, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషే ఏలియా భూమి మీదకి వస్తారు రూపాంతర కొండ మీదకి. ఎందుకు? దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఆత్మస్వరూపుగా ఉన్నవాడిని ఎవరు చూడలేరు. పరలోకంలో కూడా దేవుడికి అతి సమీపంగా వెళ్ళాలంటే వల్ల పడదు. అందుకని చెప్పి మోషే ఏలియా భూమి మీదకి వచ్చి, భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వాళ్ళు ఈ లోకానికి వచ్చారు. అట్టి ధన్యత బ్రతుకున్నప్పుడు మోషేకి లేదు, ఏలియాకి లేదు. కానీ యాకోబు మాత్రం దేవుణ్ణి చూశాడంట. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చదవండి ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనంలో, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కిందని ఈ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టిన. స్తోత్రం చెప్పు 2 చేతులు పైకెత్తి. మోషే అడుగుతున్నాడు, నీ ముఖాన్ని నేను చూడాలయ్యా అని. కానీ అట్టి ధన్యత ఎవరికి దక్కిందంటే యాకోబు, మోసగాడైన యాకోబుకి దక్కింది. కారణం ఏంటో తెలుసా? యాకోబు తన కుటుంబం విషయంలో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మనందరము కూడా మనకి కనిపించే మనుషుల్ని మనం ప్రేమిస్తున్నప్పుడు, మనకు కనిపించే మనుషుల్ని మనం గౌరవిస్తున్నప్పుడు, మనకు కనపడే మనుషుల యొక్క దోషాలను మనం కప్పిపెడుతున్నప్పుడు, మనకు కనపడే మనుషుల్ని మనము తీసివేయకుండా మర్యాద ఇచ్చినప్పుడు, వాళ్ళ కోసం కొన్ని సందర్భాల్లో ఓర్చుకున్నప్పుడు, భార్య అయినా, భర్త అయినా, కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా సరే, పిల్లలైనా సరే, మనం ఎప్పుడైతే ఓర్చుకుంటూ ఉంటామో దేవుడి యొక్క ముఖ దర్శనము మనకు కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ లేకపోతే పరలోక రాజ్యము పోవడం కష్టమని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకరిని ద్వేషిస్తే నరకానికి పోతామని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఒక మనిషిని కోప్పడితే నరకానికి పోతామని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు కోప్పడద్దు, వీడు వ్యర్థుడు, వీడు ద్రోహి,
వీడితో నేను మాట్లాడను అని ఎవరికైనా నువ్వు తీర్పు తీరుస్తుంటే పరలోకం వెళ్ళాం. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇరుకు మార్గం. చాలామంది అనుకుంటారు మనసుల్లో హృదయంలో ద్వేషం పెట్టుకొని మందిరానికి వచ్చినా ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకము చేరలేము. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, భర్త అయినా భార్య అయినా అత్త అయినా కోడలైనా మామైనా తమ్ముడైనా అన్నైనా ఎవరైనా సరే, యాకోబులాగా ఒక ప్రేమ, శత్రువు దగ్గరికి వెళ్ళి సాగిలిపడే తత్వం, ఓర్చుకునే గుణం, సహించుకునే గుణం, ప్రేమించే గుణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సారూప్యాన్ని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరలోకం వెళ్ళే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు మనసులో ద్వేషం పెట్టుకున్నావంటే నరహంతకులు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడతారంట. రెండో మరణము వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. ఈరోజు నువ్వు ఎంత వాక్యం విని బాప్తిసం పొంది అద్భుతాలు పొందుకొని పరలోకం వెళ్ళిన తర్వాత ఆ తీర్పు దినమందు నువ్వు పరలోకంలో కాకుండా చీకట్లో పడవేయబడి ఏడుపును పండ్లు కొరుకుటయు స్థలములోకి మనం వెళ్తే గనక అది ఎంతో భయంకరం. అగ్ని ఆరదు, చెప్పాలి గట్టిగా చెప్పండి. ముందున్న వాళ్ళందరూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలములో మనము వేదన పడే స్థలములో ఉండకుండా ఉండాలి అని అంటే యాకోబులాగా మన కుటుంబాన్ని మనం ప్రేమించుకోవాలి. యాకోబుని దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఎవరైనా మనసులో తలుచుకోంగలోనే అగ్నిపర్వతం పేలిద్ది మనకి. అది కోడలో కొడుకో మనవడో మనవరాలో అమ్మో, గుండెల్లో అగ్ని పర్వతాలను పెట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. మనిషిని చూస్తేనే అసహించుకుంటూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం. వాళ్ళ గడప తొక్కం మనం. నా ప్రాణం పైన నేను ఆ గడప తొక్కను అని నువ్వు ఎడ మాట్లాడితే పరలోకం గడప ఎట్ట దొక్కుతావు? కష్టమవుతుంది, అసాధ్యం. నువ్వు శత్రువును కూడా ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు ఆయన. సిలువలో మేకులు కొడుతుంటే వీరేమి చేస్తున్నారు, వీరికి తెలీదు అన్నాడు ఆయన. నీ శత్రువు ఎవరైనా ఉన్నారా? నీ భర్త పట్ల నువ్వు ఎటువంటి ద్వేషమైన కలిగి ఉన్నావా? భార్య పట్ల ఎటువంటి ద్వేషమైన కలిగి ఉన్నామా? నువ్వు కొంచెంలో ప్రేమను కలిగి ఉండకుండా నువ్వు పరలోకం వెళ్ళాలంటే అసాధ్యం. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడట్లేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొంతమందితో నువ్వు మాట్లాడక? నేను ఆమెతో మాట్లాడట్లా, ఆయనతో నేను మాట్లాడట్లా నువ్వు చెప్తున్నావేమో. అది క్రీస్తు ప్రేమ సారూప్యంలోకి మనం నడిపించబడేటట్లు కాదు. క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. శత్రువును కూడా ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటాం. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, జయించు వారికి నాతో పాటు తండ్రి దగ్గర సింహాసనం ఉంటుందని వాక్యం సెలవిస్తాం. చదవండి ఒకసారి ఆ మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోబెడతాడు. 2 చేతుల పైకి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏంటి జయించేది? శత్రువును కూడా ప్రేమించడం మనం జయించగలగాలి. మనలో ఉన్న కోపాన్ని మనం జయించగలగాలి. మనలో ఉన్న ద్వేషాన్ని మనం జయించగలగాలి. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఎవరితో అయితే మాట్లాడట్లేదో ఆ ద్వేషాన్ని మనసులోంచి వెలివేయాలి. మనలో ఇంకొకడు ఉంటాడండి, కోపం వస్తే, నేను కోపం వస్తే మనిషిని కాదు తెలుసా, ఎవరైనా సరే, ఎవరున్నదని చూడం. నేనైనా మీరైనా మనందరి ఆలోచన ఎట్లుంటుందంటే, మనలో ఇంకొకడు ఉంటాడు, వాడు అప్పుడప్పుడు వస్తాడు బయటికి. కోపం వచ్చినప్పుడు, మనకు ఎవరైనా చిరాకు తెప్పించినప్పుడు మనలోంచి ఇంకో క్యారెక్టర్ బయటకు వస్తుంది. అప్పుడు మన మాటలు మారిపోతాయి, మన ముఖ తీరు మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది. ఏం చేస్తామో తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, ఎవరు దూషిస్తామో తెలియదు, ఎవరిని శపిస్తామో తెలియదు. ఇక్కడ చెప్పే వందనాలకి అక్కడ మాట్లాడే మాటలకి 100కి 100% వ్యతిరేకంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ మాటలన్నీ కూడా. అవన్నీ కూడా వెలివేయబడాలి. స్తోత్రం కలుగునుగాక. గుండెలో ఉన్నటువంటి ద్వేషం, మనుషుల పట్ల ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా తీసివేసి యాకోబులాగా ఓర్పు, సహనం, కుటుంబం పట్ల
కుటుంబంలో ఉన్న భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల మనం ఒక ప్రేమను కలిగి ఉండి, సహనాన్ని, ఓర్పుని, ప్రేమని, కొంచెంలో నమ్మకాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవుడి సన్నిధిలో మనం నిలబడతాము. హల్లెలూయా. దేవుడు కూడా కనపడడానికి ఇష్టపడతాడు. కాబట్టి యాకోబు ఒకనొక సందర్భంలో యాకోబు మోసగాడే, కానీ దేవుడే ఆయన దగ్గరికి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. దేవుడు ఒక రాత్రంతా ఆయనతో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుడితో ఒక రోజంతా గడిపాడు ఆయన, రాత్రంతా దేవుడితో గడిపాడు. ఏమంటే చివరిగా ఒక మాట చెప్తున్నా మీకు, దేవుడు అడుగుతున్నాడు నేను పోవాలని. చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? తెల్లారుతుంది వదిలిపెట్టాయా నేను పోవాలని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అడగడం ఏంటండి? దేవుడు అడుగుతున్నాడు, తెల్లారుతుంది వదిలిపెట్టాయా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి బంధించేంత ప్రేమను యాకోబు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఆపగలిగేంత ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. మహాకాశాలు సైతము కూడా ఆయన ఆపలేవు. సముద్రపు తరంగములు, తుఫాన్లు సైతం ఆయన ఆపలేవు. ఈ లోకములో దేవుణ్ణి ఏది ఆపలేదు, మన ప్రేమ మాత్రమే ఆపుతుంది. స్తోత్రం కలుగునుగాక. యాకోబుతో దేవుడు అంటున్నాడు, తెల్లవారుతుంది కనుక విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలంటున్నాడు దేవుడు. ఆయన నేను విడిచిపెట్టను అని. ఈరోజు మనము కూడా ఆ రోజు యాకోబు దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. యాకోబుని అడుగుతున్నాడు దేవుడు, నన్ను విడిచిపెట్టి నేను పోవాలని. మన ప్రార్థనలోకి దేవుడు రావాలి అని అంటే, ఈరోజు నేను అడుగుతున్న సేవకుడిగా, నీ ఇంట్లోకి దేవుడు వస్తున్నాడా? నీ ప్రార్థనలోకి దేవుడు వస్తున్నాడా? నీ గదిలోకి దేవుడు వస్తున్నాడా? నీ గృహంలోకి దేవుడు వస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పక్కన ఆయన కూర్చోగలుగుతున్నాడా? ఈడ మందిరములో ఆయన అంటున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమును ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను అని. నీ పక్కన దేవుడు ఉన్నాడా? నువ్వు నిద్రపోతా ఉంటుంటే, చులకనగా ఉంటా ఉంటుంటే, ఇటు తిరుగుతా ఉంటే నీ పక్కన ఆయన ఎందుకు కూర్చుంటాడు? చదువుని చెప్పడం 2 చేతులు పైకెత్తి. నువ్వు కరెక్ట్గా నమ్మకంగా లేకపోతే నీ పక్కన వచ్చి కూర్చుంటాడు ఆయన. కానీ యాకోబు దగ్గరికి వచ్చాడు దేవుడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను వెళ్ళాలయ్యా, విడిచిపెట్టు అంటున్నాడు. దేవుడే మనిషిని పర్మిషన్ అడుగుతా ఉన్నాడు. చెప్పండి, నా పక్కన దేవుడు ఉన్నాడని చెప్పండి. చెప్పగలుగుతారు ఎవరైనా? నా సమర్పణ బట్టి, నా ప్రేమను బట్టి దేవుడు నా పక్కనే కూర్చున్నాడు. దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు దగ్గరికి రావడానికి. దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు ప్రార్థనలో ఏకీభవించడానికి. దేవుడు ఇష్టపడ్డాడు అక్కడ నిలబడటానికి. దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు చెబితేనే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అటువంటి గొప్ప ప్రార్థనాపరుడు మోసగాడే, కానీ మంచి ప్రేమ ఉన్న వ్యక్తి. మోసగాడే, మంచి ఓర్పున్న వ్యక్తి. మోసగాడే, సహనమున్న వ్యక్తి. మోసగాడే, తను తగ్గించుకునే స్వభావం ఉన్న వ్యక్తి. మోసగాడే, తన భార్య కోసం తెగించి నిలబడినటువంటి వ్యక్తి. మోసగాడే, తన కుటుంబం కోసం పోరాడే వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. మోసగాడే కానీ దేవుణ్ణి గెలిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దొంగవైనా, నరహంతకులైన, లోకానుసారమైన పాపములతో నువ్వు కట్టబడుతున్నా సరే, దేవుణ్ణి కదిలించేంత ప్రేమ నువ్వు కలిగి ఉంటే దేవుడే మన దగ్గరికి దిగి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన పక్కన కూర్చోడానికి ఇష్టపడతాడు. స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అటు రీతిగా మనం కూడా మన కుటుంబాలను ప్రేమించుదుముగాక. క్రీస్తు సంఘమును ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించిన రీతిగా, క్రీస్తు సంఘమును ప్రేమించి తన యొక్క ప్రాణాన్ని అర్పించిన రీతిగా, క్రీస్తు సంఘమును ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడుగా రిక్తుడిగా వచ్చిన రీతిగా, మనము కూడా మన కుటుంబాన్ని, భర్తని, భార్యని, పిల్లల్ని ప్రేమించి కొంచెంలో నమ్మకంగా ఉంటే మన పక్కన కూర్చోడానికి ఆయన ఇష్టపడతాడు. మన పక్కన నిలబడటానికి ఆయన ఇష్టపడతాడు. మనతో నడవడానికి ఆయన ఇష్టపడతాడు. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. మన కార్యములన్నీ జరిగించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకట్టి ప్రేమను దయచేయి. అడగండి ఒకసారి. యేసయ్యా, యాకోబు మోసగాడే అయినప్పటికీ నీ ప్రేమ కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడే అయినప్పటికీ నీ ఓర్పును కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడైనప్పటికీ నీ సహనాన్ని కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడైనప్పటికీ నీ పట్టుదల కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడైనప్పటికీ నీ ప్రార్థనలో దేవుడిని కిందకి దించేవాడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అడగండి ఒకసారి. నీ పక్కకు దేవుడు వస్తున్నాడా? చెప్పండి, నీ పక్కన దేవుడు నిలబడుతున్నాడా? నువ్వు యేసయ్య అంటే నీ పక్కన వచ్చి నిలబడుతున్నాడా ఆయన? దర్శనంలో దెయ్యాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దర్శనాల్లో కొంతమందికి పాములు కనపడతాయి. దర్శనాల్లో కొంతమందికి చీకటి కనపడుతుంది, పాములు కనపడతాయి, దెయ్యాలు కనపడతాయి. దర్శనములో గొర్రె పిల్లలు ఎత్తుకున్న క్రీస్తు కనపడాలా?
అలా చెప్దాం, 2 చేతులు పైకెత్తి. యేసయ్యా, నా ప్రాంతంలోకి నువ్వు రావాలయ్యా, నా దగ్గరికి నువ్వు రావాలయ్యా, నా సన్నిధిలో నేను నిలబడిన దగ్గర నువ్వు రావాలయ్యా. అగ్నిగుండంలోకి వచ్చావేమో, వెంటనే వెళ్ళిపోయావు. మండుచున్న పొదలోకి వచ్చావేమో, వెంటనే వెళ్ళిపోయావు. గిద్యోను దగ్గరికి వచ్చావేమో, వెళ్ళిపోయావు. అబ్రహాము దగ్గరికి వచ్చి ఒక పూట ఉండిపోయావేమో, కానీ ఒక మనిషి కోసం రాత్రంతా నువ్వు కిందనే ఉన్నావు. ఒక మనిషి కోసం నువ్వు వచ్చావు, పేరు పెట్టి పిలిచావు, యాకోబు అని నువ్వు అన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. యాకోబుకున్న ప్రేమ మనకి కలుగునుగాక. యాకోబుకున్న ఆ ఓర్పు సహనము కలుగునుగాక. ఆయన కుటుంబం కోసం ఎంతగా పోరాడాడో, కొంచెంలో నమ్మకాన్ని కాపాడుకున్నాడు. అటు నమ్మకం మనకు కలుగునుగాక. భార్య కోసం సహించాడు, భార్య కోసం ఓర్చుకున్నాడు, పిల్లల కోసం పోరాడాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నిలబడ్డాడు. ఈరోజు నీ కూతురు కోసం నువ్వు నిలబడుతున్నావా? నీ కొడుకు కోసం నువ్వు నిలబడుతున్నావా? వాళ్ళ వివాహాల కోసం నువ్వు నిలబడుతున్నావా? గర్భఫలం లేకపోతే ఏదో వచ్చి 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తున్నావు. ఆ సేవకుడికి ఈ సేవకుడికి ఫోన్లు చేస్తున్నావు, కానీ ఏనాడైనా రాత్రంతా దేవుడితో పోరాడావా? నీ కుటుంబం కోసం ఏనాడైనా నా కూతురు జీవితం బాగుండాలని ఒక రాత్రంతా పోరాడావా? నా కొడుకు జీవితం బాగుండాలి, నా కొడుకు మారాలని చెప్పి ఏనాడైనా ఒక రాత్రంతా పెనుగులాడావా దేవుడితో? ఏదో 5 నిమిషాలు వస్తారు, పోతారు. 9:30 గాంగలోనే యాడ్ నుంచి వస్తుందో తెలియదు. పోరాటం లేదండి మనకి. నా కుటుంబం దీవించబడాలనే పోరాటం లేదు, వివాహం జరగాలని పోరాటం లేదు, గర్భఫలం కలగాలని పోరాటం లేదు, మారని నా కొడుకు మారాలనే పోరాటం ఏ తల్లికి లేదు. అట్టి పట్టుదల గల ప్రార్థన మనకి కలుగునుగాక. యాకోబు అంటున్నాడు, నా కుటుంబానికి ఏం కాకూడదయ్యా, నా కొడుకులకి ఏం కాకూడదయ్యా, నా కూతురికి ఏం కాకూడదయ్యా, నా పిల్లలకి ఏం కాకూడదయ్యా అని ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు. అట్టి మన కుటుంబం కోసం పోరాటం కలిగిన పట్టుదల ప్రార్థనాత్మ మనకు కలుగునుగాక. పరలోకం నుంచి దేవుణ్ణే కిందకి దించగలిగేంత ప్రార్థనాత్మ మనకు కలుగునుగాక. దేవుడే అడుగుతున్నాడు నేను వెళ్ళిపోవాలని. యాకోబుని అడిగి మరీ వెళ్తున్నాడు. కానీ యాకోబు అయితే వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడింది, దాకా విడిచిపెట్టట్లా. ఈరోజు మనం నిద్రపోయే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. పనుల కోసం వెళ్ళి ఒళ్ళు బలహీనపరచబడుతుంది, కానీ ప్రార్థనలో మన పూర్ణ బలంతో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మనము కూడా యాకోబులాగా కొంచెంలో నమ్మకంగా ఉందుముగాక. యాకోబులాగా కుటుంబం కోసం పోరాడుదుముగాక. ఆయన సన్నిధిలో అయ్యా జ్ఞాపకం చేసుకుని మరి మాకును కూడా అట్టి కృపణ దయచేయండి. ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభకార్యములు యేసు నామములో జరుగునుగాక. గర్భఫలములు యేసు నామములో కలుగునుగాక. విడిపోయిన కుటుంబాల అద్భుతాలు జరుగునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు కలుగునుగాక. చదువుకునే పిల్లలకి మంచి జ్ఞానం కలుగునుగాక. తండ్రి, ఎవరైతే అప్పుల సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నారో అప్పుల బాధ నుంచి నిశ్చయముగా విడుదల కలుగునుగాక. బ్యాంక్ లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో, మా పరిస్థితులు ఏంటి అని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి విముక్తి కలుగునుగాక. ఎవరైతే డబ్బులు బయట వారికి ఇచ్చి రాని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ద్వారాలన్నీ కూడా తెరవబడునుగాక. తండ్రి, మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి. దూర ప్రాంతంలో మా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బైకుల మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, ట్రాక్టర్లో వెళ్తున్నా, ఏ విధంగా వెళ్తున్నా యేసు నామములో యాక్సిడెంట్లు ఆగిపోవునుగాక, అకాల మరణాలు ఆగిపోవునుగాక, ఆత్మహత్య తలంపులు కొట్టివేయబడునుగాక. దేవుడి సన్నిధిలో సంరక్షణ కలుగునుగాక. చెట్టు పిల్లల మొదలుకొని వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి కూడా దేవతల కాటు మాట వేయబడునుగాక. అది కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మంచం మీద పడి ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తండ్రి, ఈ దినపు సిద్ధపాటు కూడికను రేపు ఆదివారం ఆరాధన చేయకరంగా జరిగించమని ఈ ప్రార్థన మనలో నీవు కూడా మా ప్రభుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ కరుణ సహవాసం సహాయం సమాధానం చేర్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థన అంశాలకి చెప్పబడిన వాక్యానికి ఏకీపించిన ప్రతి కుటుంబానికి సదాకాలంతో దేవుడి నడిపించి కాచి కాపాడును. ఆమేన్.